5 సంవత్సరాలుగా 39 ఏళ్ల మహిళ క్రానిక్ కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. గత 2 నెలల నుంచి పొత్తి కడుపు నొప్పితో ఇబ్బంది పడుతోన్న మహిళకు నెల రోజుల క్రితం ఫిట్స్ రావడంతో బెడ్డుకే పరిమితమైంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో కోమాలోకి వెళ్లిన కండిషన్లో రోగిని లక్డికపుల్ గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్ కు తీసుకొచ్చారు. హాస్పిటల్ సీనియర్ హెపటాలజిస్ట్ డాక్టర్ చందన్ కుమార్ నేతృత్వంలో రోగిని ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స మొదలుపెట్టి రోగికి లివర్ ఫెయిల్యూర్ అయిందని గుర్తించారు. విల్సన్ డిసీజ్ వల్ల ఆమెకు ఈ సమస్య వచ్చిందని గుర్తించారు. లివర్ అంటే పెద్ద ఆర్గన్ మన బాడీలో వేల కొద్ది ఫంక్షన్ చేస్తుంది. చాలా కారణాలు లివర్ డిసీజ్ రావడానికి ఆల్కహాల్, ఫ్యాటీ లివర్, వైరల్ హెపటైటిస్లో కొన్ని జెనెటిక్ వ్యాధులు ఉన్నాయి. విల్సన్ డిసీజ్ లాంటి వ్యాధి ఇవాళ మనం మాట్లాడిన పేషెంట్ విల్సన్ డిసీజ్ అది జెనెటిక్గా వస్తుంది, పుట్టినప్పటి నుంచి వస్తుంది, పిల్లలకి వస్తుంది, పెద్దవాళ్ళకి వస్తుంది. అది ప్రజెంటేషన్ అప్పుడు టైమ్స్ వేరేగా ఉంటుంది. ఆవిడకి 2-3 సంవత్సరాలుగా లివర్ జబ్బుతో సఫర్ అవుతున్నారు. ఒక 6 నెలలుగా ఎక్కువ అయింది, జాండీస్ స్టార్ట్ అయింది, కడుపులో నీళ్ళు వచ్చింది, స్లోగా కోమా స్టేజ్లోకి వెళ్ళారు. అండ్ విల్సన్స్ ఏంటంటే బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. దాంతో ఒక పెరాలిసిస్ లాగా అయిపోతారు, బెడ్ రిడన్ అయిపోతారు, చేతుల కాళ్ళు అల్లాడించరు. ఒక స్టేజ్లో అప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు ఊపిరి తీసుకునే కష్టపడ్డారు, వెంటిలేటర్లో ఉన్నారు, బీపీ తక్కువ ఉంది, అన్ని ఆర్గన్ ఫెయిల్యూర్స్లో ఉన్నారు. కొంచెం స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఆవిడ హస్బెండ్ ముందుకు వచ్చారు, నాకు మా 5 కాపాడుకోవాలి, మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అండ్ మిగతా పేషెంట్ కలిస్తే వాళ్ళకి ఒక నమ్మకం వచ్చింది. ఆ టైమింగ్లో ఆవిడ కొంచెం స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఆపరేషన్ చేశాము. అండ్ ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు. 10 రోజుల్లో నడవడం స్టార్ట్ చేశారు. 2 నెలల్లో ఇప్పుడు మీ ముందుకు వచ్చినారు. ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి, కరెక్ట్ టైం చేస్తే మంచిగా అంత బాగవుతుంది. మనం చేసే ప్రయత్నం చేయాలి, మిగతా దేవుడి మీద వదలాలి. మన దేశంలో అందరూ ఆర్గన్ డొనేషన్ చేస్తే, ఇప్పుడు చనిపోయినప్పుడు మనం డొనేషన్ చేస్తే అసలు ఎవరు లివింగ్ డొనేట్ చేయాల్సిన అవసరం లేదు. కావాల్సిన వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. ఇప్పుడు మన యూఎస్, యూరోప్లో ఎలా ఉంటుంది, వెస్టర్న్ డేటాలో అందరూ కేడబరే చేస్తారు. ఎందుకంటే అక్కడ ఆర్గన్ డొనేషన్ ఒక రూల్. అదే సపోజ్ మన గవర్నమెంట్ ఇప్పుడు అట్లీస్ట్ తెలంగాణ గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. జీవన్దాన్ ఎంత బాగా పనిచేస్తున్నారు. వేరే స్టేట్లో అది కూడా లేదు. ఇప్పుడు మన ఢిల్లీలో చూస్తే సంవత్సరం ఒక్క కేడబర్ అవుతుంది. ఎంతమంది బతుకుతారు అక్కడ? సో ఇప్పుడు లియాకత్ లాంటి వాళ్ళు ముందుకు రాకపోతే ఎలా పేషెంట్ బతికిస్తాము? అలా అందరూ అవగాహన చేస్తే ఎంతమంది బతుకుతారు? సో ఇక్కడ ఇంకో మెసేజ్ ఏంటంటే లివింగ్ డొనేషన్ వెరీ సేఫ్. కానీ అందరూ ఆర్గన్ డొనేషన్ చేస్తే అసలు లివింగ్ డొనేషన్ చేయాల్సిన కూడా అవసరం లేదు. అది ఇంపార్టెంట్. మనం ఎంతమంది ఒక 8 లైఫ్స్ ఇస్తాం మనం డొనేషన్ చేస్తే. 8 పీపుల్ బతుకుతారు. లివర్, హార్ట్, కిడ్నీ, ఐస్, స్కిన్ ఎన్ని ఉన్నాయో ట్రాన్స్ప్లాంట్లో. సో అది ఇంపార్టెంట్. ఇలాంటి కండిషన్లో రోగిని కాపాడేందుకు లివర్ మార్పిడి శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని గుర్తించి గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ అమర్నాథ్, డాక్టర్ రాజగోపాల్ ఆచార్య నేతృత్వంలో లివర్ మార్పిడి చేయాలని నిర్ణయించారు. మహిళ భర్త లివర్ దాతగా ముందుకు రావడంతో లివర్లోని కొంత భాగాన్ని తొలగించి లివర్ మార్పిడి సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. డొనేటర్కి ఎటువంటి రిస్క్ ఉండదు. మనము నేను జనరల్గా ఎగ్జాంపుల్ చెప్తాను ప్రతి డోనర్కి. సో వాళ్ళు హెయిర్ కట్ చేసుకుంటే 6 వీక్స్లో మళ్ళీ హెయిర్ గ్రో అవుతుంది. సేమ్ క్యారెక్టర్ లివర్ కూడా 6 వీక్స్లో ఫుల్ లివర్ గ్రో అయిపోతుంది. సో వాళ్ళు ఎలాంటి రిస్క్ ఉండదు. సో కొంతమంది మ్యారేజ్ కానీ పిల్లలు వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు మ్యాక్సిమం ఎక్కువ మంది. సో వాళ్ళకు మ్యారేజ్ కానీ, ఫ్యామిలీ ప్లానింగ్ కానీ, జాబ్ కానీ ఎలాంటి రెస్ట్రిక్షన్ ఉండదు. ఎందుకంటే 6 వీక్స్ తర్వాత ఫుల్ లివర్ వచ్చేస్తుంది, మళ్ళీ నార్మల్ లైఫ్ ఉంటుంది. కాబట్టి ఒక ఎక్సెప్షన్ అంటే కొద్దిగా ఒక 2 months వాళ్ళ హెవీ వెయిట్స్ అదొకటే రెస్ట్రిక్షన్. 2 months తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్, ఫుడ్లో కానీ ఏలో రెస్ట్రిక్షన్. అందుకనే డొనేషన్ చాలా సేఫ్. ఈ మీడియా వాళ్ళకి నేను చెప్పేదంటే అదే నా రిక్వెస్ట్. ఈ డొనేషన్ అనేది చాలా సేఫ్, చైతన్యం తీసుకురావాలి మన ప్రజల్లో. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని కాపాడడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. సో డొనేషన్ అనేది చాలా సేఫ్, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళ నార్మల్ లైఫ్ డెఫినెట్గా ఇంకొకరికి ప్రాణం పోస్తారు. సో డొనేషన్ ప్రతి ఒక్కరు చైతన్యపరచాలి. లివర్ మార్పిడి సర్జరీలో అగ్రగామిగా కొనసాగుతున్న గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో లివర్ సంబంధిత వ్యాధులకు ఆధునిక వైద్య చికిత్సల్ని అందించడంతో పాటు లివర్ మార్పిడి సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తూ దేశంలోనే ప్రత్యేక గుర్తింపును సంపాదించినట్లు హాస్పిటల్ సీఈఓ రియాజ్ ఖాన్ తెలిపారు. 36-year-old అఫ్రీన్ అనే పేషెంట్కి లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది June 3rd. పేషెంట్ హస్బెండ్ లివర్ డొనేట్ చేశారు. ఇదొక యూనిక్ ప్రొసీజర్ అండ్ కాంప్లెక్స్ కేసు. పేషెంట్ విల్సన్స్ డిసీజ్తో బాధపడేవారు.
అండ్ ఆల్మోస్ట్ బెడ్ రిడన్ అయిన స్టేజ్ నుండి పేషెంట్ ఇక్కడికి వచ్చారు. ఒక 2 వీక్స్లో పేషెంట్ని కౌన్సిలింగ్ చేసి అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు పేషెంట్ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే లివర్ డొనేట్ చేశారో వాళ్ళిద్దరిని ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ ముందరకు తీసుకురావడం జరిగింది. అండ్ ఇందులో ఈ సర్జరీ అండ్ వాళ్ళ పేషెంట్ జర్నీ ఎలా ఉన్నింది అండ్ వాళ్ళ యొక్క కష్టాలు కానీ తర్వాత ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది పేషెంట్ సర్జరీ అయిన తర్వాత అనేది ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం. ఈ ఆర్గాన్ డొనేషన్ అనేది ఇదొక నోబుల్ యాక్టివిటీ. ఇప్పుడు పేషెంట్స్ ఎవరైతే అవయవాలు పాడైపోయి అవయవాల కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఒక కొత్త జీవితం ఇవ్వడం జరుగుతుంది అవయవ దానం వల్ల. ఈ లివర్ మీరు దానం చేయడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. మీరు ఒక వితిన్ నో టైం మీరు ఒక మంచి లైఫ్ని చేయగలుగుతారు అండ్ ఇంకొకరికి ఒక లైఫ్ ఇవ్వడం జరుగుతుంది. సో అవయవ దానం చేయండి అండ్ మీ వల్ల ఇంకొకరికి ఇంకొక ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ వల్ల సొసైటీకి మంచి జరుగుతుంది. अभी भी घर पे आके हम लोग फिजियोथेरेपी करते थे जिससे मैं वॉक कर सकूं. अब पूरा हॉस्पिटल जब से उतर के आई हूँ मैं तो बिल्कुल वॉक नहीं कर सकती. ये पूरे नर्सेस सब अच्छे हैं हॉस्पिटल. ऐसे हॉस्पिटल में कुछ भी नहीं. 2 मंथ डॉक्टर्स का ही एहसान है और मेरे हस्बैंड का जो मेरे को नई लाइफ दी. उसके ऑलमोस्ट वो कोमा में थी 15 डेज. अभी अल्हम्दुलिल्लाह वो वॉक कर रही, चल रही. एटी टीम डॉक्टर्स का हम लोग फुल सपोर्ट मिला और यहाँ का LIC की जो टीम है वो भी फुल सपोर्ट करी हम लोग को और यहाँ पे इनको बहुत टेक केयर करे. ऑलमोस्ट पहले चल रही भी नहीं थी, अभी वॉक भी कर रही. अभी फर्स्ट फ्लोर से चल के आई आज तो.